తేజ న్యూస్కి స్వాగతం. అమర్నాథ్ అలంకారంలో విశ్వేశ్వర స్వామి, పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి, సంఘం తిరుమల కొండలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో లోక కళ్యాణం కొరకు 45 రోజులు లలిత రుద్ర మహాయజ్ఞం 17వ రోజు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అమరనాథ్ అలంకారము పంచ సూక్త సహిత రుద్రాభిషేకం వైభవంగా పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి భక్తులకు జ్ఞాన బోధ చేశారు. పరమేశ్వరుడు పరమేశ్వరి కాశీ విశ్వేశ్వరుడుగా, విశాలాక్షి అన్నపూర్ణగా కాశీ పట్టణమును రాజధానిగా ప్రపంచాన్ని పాలచేసినారని, శివపార్వతులు విశ్వమంతా పరమాణువుల రూపంలో అరుగ కాంతితో శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంలో ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారని, భగవంతుణ్ణి నవభక్తితో సేవించవచ్చని, పూజ, యజ్ఞ, ధ్యానం, జపం, ప్రాణాయామం ద్వారా మోక్షం పొందవచ్చునని స్వామి వివరించారు. శ్రీ వాసుదేవక్షస్థలవాసిని సామ్రాజ్య లక్ష్మీ స్వరూపిణి రాజరాజేశ్వరి దేవ్యై నమః. సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. పూర్ణిమా తిథి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం శ్రీ చిత్రానిత్య పురుషోత్తమక్షస్థలవాసిని ఆరోగ్య లక్ష్మీ స్వరూపిణి రాజరాజేశ్వరి దేవ్యై నమః. సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. అమావాస్యా తిథి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం పార్వతీ పరమేశ్వర కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద పార్వతీ పరమేశ్వర నమః. శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం శ్రేణస్త్రౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం శుభవేకదాస్మనందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వశుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణు వక్షస్థలవాసిన్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాహితాయ నమః. ఓం దారిద్ర్యై నమః. విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విదరే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీవేద దక్షిణామూర్తయే నమః. గురుదేవతాయ నమః. పాదారవిందయోః పుష్పాంజలిం సమర్పయామి. తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం జిగాతు భేషజం. శన్నో హస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవతాయ నమః. పాదారవిందయోః పుష్పాంజలిం సమర్పయామి. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమామి. భువనేశ్వర్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. నైవేద్యం కుట్టుంది తమలపాకు తీసుకొని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం సత్యం తత్వేనావృషించయామి. అమృతమస్తు రాజరాజేశ్వరి దేవి నమః. యథాభాగం మాధ్యాన్నికాల యథాభాగం నారికేల కదలీఫలఖండద్వయ మహానైవేద్యం సమర్పయామి. ప్రాణాయ స్వాహ. దేవదేవతమాచమనీయం సమర్పయామి. ఉత్తరాపోసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. అదకర్పూరనిరాజనం. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యో మహనేతే ఏక. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి. నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి, పాడి పంటల కొరకు మేము ప్రతి సంవత్సరం పీఠం తరఫున 45 రోజులు లలితా రుద్ర మహాయాగం, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి,
ఇంకా అనేకంగా దశమహావిద్యులు, ఈ షోడశ మహాలక్ష్మి ఈ యజ్ఞం అనేది ప్రతిరోజు జరుగుతుంది 45 రోజులు. ఇది వచ్చేసి ఆశ్వీజ మాస పాడ్యం నుంచి కార్తీక పౌర్ణమి వరకు 45 రోజులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. దీనికి చుట్టుపక్కల మన జిల్లాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎంతోమంది భక్తులు ఉభయదాతలు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈరోజు 17వ రోజు. ఈ లలితారుద్ర మహాయజ్ఞం ఇవాళ 17వ రోజు. స్వామివారి కాశీ విశ్వేశ్వర స్వామివారికి అమర్నాథ్ స్వామి యొక్క అలంకారం అంటే ఐస్తో ఆయనకి అభిషేకం చేసి ఆ యొక్క శివలింగాన్ని అద్భుతంగా మనం పూజించి మనం అంతా ఆ స్వామికి అనుగ్రహానికి పాత్రలు అవుతాం. పార్వతీ పరమేశ్వరులు కాశీలో కృతయుగంలో కాశీ నుంచి ప్రపంచాన్ని పాలన చేశారు. అన్ని దేశాలు శివభక్తులే, అన్ని దేశాలు రాజులు కానీ ప్రజలు కానీ శివభక్తులే. కాలక్రమేణా ఇతర మతాలు ఎన్నో రకాల గురువులు ఎన్నో రకాల చీలికలు వచ్చాయి. కానీ ప్రప్రథమంలో మొట్టమొదట శివపార్వతుల్ని అందరూ ఉపాసించేవాడు. నమశివాయ మంత్రానికి మించిన మంత్రం లేదు. ప్రజలు పూజలు, జపాలు, ధ్యానం, ప్రాణాయామంతో మనం ఆత్మజ్ఞానం పొంది మోక్షాన్ని పొందాలి. మోక్షం అంటే ఈ శరీరం నేను కాదు అనే వరకు తపస్సు చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి. అంతవరకు మనం సాధన చేయాలి. ఎందుకంటే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరాన్ని నడిపే ఆత్మ ఏది ఉందో ఆత్మే జ్ఞానంతో ప్రకాశిస్తుంది. లోపల మన యొక్క సహస్రార కమలంలో ఆత్మ ఉంది. ఆత్మ ప్రకాశమే ఈ శరీరాన్ని నడిపేది. ఈ శరీరం స్థూలం, ఇది గర్భంలో ఒక కణంగా పోయి తల్లిదండ్రులు 2 కణాలు పోయి గర్భంలోకి బహుకణాలుగా వృద్ధి చెంది 9 నెలల్లో ఒక బేబీగా బయటకు వచ్చి ఇది మనం బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అని 4 దశల్లో మనం శరీరాన్ని వదిలేస్తున్నాం. ఈ శరీరం నేను అనే భ్రాంతిని బండాసురుడు, మహిషాసురుడు అంటారు. అంటే అజ్ఞానం ఉన్నంతకాలం మనిషిలో శరీరం నేను అనే భ్రాంతి. వీటన్నిటికీ అతీతం, కులాలకి, మతాలకి, శరీరానికి, చదువుకి, పదవులకి, ఉద్యోగాలకి, వీటన్నిటికీ అతీతమైంది పరమాత్మ తత్వం. ఆత్మ అన్నిటికీ అతీతమైంది. ఈ ఆత్మ చాలా గొప్పది. ప్రతి ఒక్కరు లోపల సహస్రారంలో ఆత్మ ఉంటుంది. వెన్నుపోసుకోసిన అమ్మని ఉంటుంది. వాళ్ళు ఉన్నా కూడా మనం ఈ శ్వాస వల్ల జీవుడిగా జీవిస్తున్నాం. మనం ఇక్కడ ఈ జరిగే యాగంలో భక్తులందరూ పాల్గొని భగవంతుడు శివపార్వతుల అనుగ్రహం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.